స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే దేవుని కృపను బట్టి, దేవుని కృపలో, దేవుని దయలో మరి వర్ధిల్లుతున్న మనకు మరి ఆయన తోడే ఉంటున్నాడు కనుకని ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక మరి ఆయన కృప మన చుట్టూ ఉంటుందని మీకు తెలియజేస్తూ, ఎప్పుడైతే ఆయన దగ్గరికి జీవిస్తామో ఆయన కృప, ఆయన సన్నిధి మనల్ని ఆవరిస్తుంది అని మీకు తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకున్నాం. నేను చదువుతున్నాను కీర్తన గ్రంథం 111 అధ్యాయము 3వ వచనం. ఆయన కార్యము మహిమ ప్రభావం అన్నది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన కార్యం మహిమ ప్రభావము గలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి నీ జీవితంలో నువ్వేదైతే జరగాలని ఆశపడుతున్నావేమో, ఈ దినం ఇంకా నీ జీవితంలో ఏ అద్భుతం కూడా, ఏ కార్యము కూడా జరగలేదని నువ్వు చింతిస్తున్నావేమో, నా ప్రభు ఏమంటాడు తెలుసా? ఆయన కార్యము మహిమ ప్రభావం కలిగింది కనుక, మరి మహిమ ప్రభావం కలిగిన కార్యము నీ జీవితంలో జరగబోతుంది కనుక నువ్వు వేచి చూడు, వేచి ఉండు. మరి ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు సాగాలి. దినం నాకు స్వస్థత రావట్లేదని, అలాగే మరి దినం నా అప్పులు తీరటం లేదని, అలాగే ఈ దినం నాకు బిడ్డలు లేరని, ఈ దినం నాకు ఇంకా పెళ్లి కాలేదని, అలాగే నాకు ఉద్యోగం లేదని, నా పై చదువులు చదువుకోలేకపోతున్నానని, మరి అలాగే మరి రకరకాలైన ఆలోచనలు, ఒకవేళ నీ వ్యాపారంలో మరి జరుగుతున్న డౌన్ఫాల్స్ గురించి కావచ్చు, వ్యవసాయాల్లో వస్తున్న నష్టాలను బట్టి కావచ్చు, పాడి పంటల్లో మరి కలుగుతున్న మరి శోధనలు బట్టి కావచ్చు, ఏదేమైనా నువ్వు ఎదురు చూస్తున్నామో నీ జీవితంలో మరి ఆయన కార్యం చేయబోతున్న కార్యం ఎలాంటిదంటే మహిమ ప్రభావం గలది. అనేక మందికి నీవు ఆశీర్వదించబడడం కాదు, నీవు దీవించబడడం కాదు, కానీ కార్యం ద్వారా నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడబోతున్నారు కనుక మరి దేవుని మహిమ ప్రకటించబడుతుంది కనుక ప్రతి ఒక్కరూ మరి వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగా. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నాయన యూట్యూబ్ ద్వారా, చర్చ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాని రోడ్డు మార్గం మీద చదువుతున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నీ కార్యము మహిమ ప్రభావం కలదని సెలవిస్తున్నావు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యం చేయమని, నీకు అద్భుతాలు చేయమని, నడిపించమని, బలపరచమని ప్రభా. వివాహం కాని వారికి వివాహాలు ప్రభా, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, నాన్న బిడ్డలు లేని వారికి బిడ్డలు, చంటి బిడ్డలకు నైనా మంచి ఆరోగ్యం, ఆయుష్ని దయచేయండి. అలాగే ప్రభా రకరకాలైన తెగుళ్ళకు నాన్న నీ బిడ్డల పైన నాయన గురవుతున్నారు ప్రభా, వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో బారులు తీరుతున్న బిడ్డలను నేను వారందరినీ కూడా కనికరించండి, కృప చూపించండి. అలాగే ఈ దినమంతా నీ కృప, నీ కాపుదలని బిడ్డలు చుట్టూ ఉంచమని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరు మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన అందరినీ దర్శించి బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, కనపరచండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక.